హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడతామండి. అవి ఏంటి అంటే తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉండబోతుందనేది ఒక టాపిక్కు. ఏపీలో అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ వస్తే ఎలా ఉంటుంది? టీడీపీ వస్తే ఎలా ఉంటుంది? అనే ఈ 3 కేటగరీస్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్తున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని తటస్థంగా చెప్తున్నాను. ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా. మనం ఫస్ట్ తెలంగాణ పార్లమెంట్ రిజల్ట్స్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ మూలంగా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటిని చాలా వరకు ఈ ఫీల్డ్‌కి రిక్వైర్మెంట్ ఉండేవైతే కాదు కాబట్టి మనం వాటిని నెగ్లెక్ట్ చేయొచ్చు. అయితే రిజల్ట్స్ తర్వాత గవర్నమెంట్ అనేది కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. పాలిసీస్ ఏవైతే ఉంటే వాటిని అమలు చేయడానికి ట్రై చేస్తుంది. ఏదైనా స్టాండ్ తీసుకోవాలి ఒక డెవలప్‌మెంట్ గురించి అనే వాటి మీద కూడా జూన్ 4 తర్వాత వాళ్ళు ఫిక్స్ అవుతారు. ప్రస్తుతానికి వేటి మీద కూడా వాళ్ళు సీరియస్‌గా లేరు కాబట్టి ఎలక్షన్స్ తర్వాత చూద్దామని కొన్ని పెండింగ్‌లో ఉండుండొచ్చు. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు వీటి మీద ఒక స్టాండ్ గనుక వస్తే హైదరాబాద్‌లో ఏవే ప్రాంతాల్లో కొత్త డెవలప్‌మెంట్స్ వస్తాయో ఆ ఏరియాలో కొద్దిగా పుషప్ అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతానికి హైదరాబాద్‌లో మార్కెట్ ఎలా ఉంది అనంటే అపార్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే మార్కెట్ చాలా డల్‌గా ఉంది. కారణం ఏంటి అంటే చాలా వరకు ఎక్కువ అవైలబుల్ యూనిట్స్ ఉన్నాయి. అంటే రిక్వైర్మెంట్ కంటే కూడా కొన్ని లక్షల్లో కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా చెప్పాయి. 2,00,000 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. 3,00,000 ఖాళీగా ఉన్నాయి. ఇంకా చాలా కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అని చెప్పి కొన్ని ఛానెల్స్ చెప్పాయి. వాటిని కన్సిడరేషన్ చేసుకుంటే మనం చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంది కాబట్టి అపార్ట్మెంట్స్ మార్కెట్ డల్‌గా ఉంది. రెండోది విల్లాస్ మార్కెట్ చాలా బాగున్నప్పటికీ కూడా తక్కువ ప్రాజెక్ట్స్ ఉండడం, ప్రాపర్‌గా అవైలబిలిటీస్ ఎక్కువ లేకపోవడం, రేట్లు చాలా ఎక్కువ ఉండడం మూలంగా డిమాండ్ ఉంది. కొనేవాళ్ళు కొంటున్నారు. బట్ చాలా వరకు కొనకుండా వెయిటింగ్ మోడ్‌లో అయితే ఉన్నారు. ఓపెన్ ప్లాట్స్ గురించి మీకు తెలిసిందే. ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో వాటిలో మార్కెట్ కొన్నిసార్లు ఎక్కువగా కొంటుంటారు. కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది సేల్స్. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని హైవేస్ ఫిక్స్‌డ్‌గా ఎక్కువ పెరిగిపోతున్నాయి ఏదో డెవలప్‌మెంట్ మూలంగా. అలాగుంటుంది. ఇదండి తెలంగాణ పార్లమెంట్ తర్వాత మనం ఎక్స్‌పెక్ట్ చేయదగింది. ఇప్పుడు మనం ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ తర్వాత ఎలా ఉంటుందని టాపిక్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్రధానంగా టీడీపీ, వైసీపీ 2 పోటీ చేస్తున్నాయి. జూన్ 4 తర్వాత ఈ రెండిట్లో ఎవరో ఒకరు పార్టీ తరపున గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. ఇక్కడ మనం ఫస్ట్ టీడీపీ సంగతి మనం చూస్తే టీడీపీ గనక వస్తే వాళ్ళు ఒక సింగిల్ క్యాపిటల్ సిటీ ఉంచాలి అనే థీమ్‌లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అమరావతిని వాళ్ళు సగం డెవలప్ చేసి ఉంచారు. రోడ్స్ అవన్నీ ఇనిషియేట్ చేశారు కాబట్టి మళ్ళీ అమరావతిని సింగిల్ క్యాపిటల్ సిటీగా ప్రకటిస్తారు. అప్పుడేమైద్దంటే ఏదైతే 2019 డిసెంబర్ తర్వాత 3 క్యాపిటల్స్ అన్న తర్వాత హైదరాబాద్‌లో మార్కెట్ ఎలా అయితే పెరిగిందో, మళ్ళీ ఈ స్టేట్మెంట్ గనక వస్తే కొద్దిగా డల్ అయితే ఈ ఒక్క ఫ్యాక్టర్ మీద అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్‌లో ఉండే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళిద్దరే కాకుండా ఇక్కడ దేశంలో ఉండే రిమైనింగ్ స్టేట్స్ నుంచి కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ మేజర్ పోర్షన్ వచ్చేసి ఏపీ నుంచి ఉంటాయి. తెలంగాణ, హైదరాబాద్ కాకుండా ఈ ఏరియాలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరు అంటే ఏపీలో ఉండే ఇన్వెస్టర్స్, బయర్సే ఎక్కువ మంది చూపిస్తారు కాబట్టి ఇక్కడ జరిగే కొన్ని పరిణామాలు అక్కడ ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. వీళ్ళిప్పుడు రాజధాని మళ్ళీ ఇక్కడ అని చెప్పారు అనంటే ఆబ్వియస్‌లీ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొన్ని నెలల పాటు పడిపోద్దని ఎప్పుడూ చెప్పను. కొన్ని నెలలు తటస్థంగా ఉంటుంది. ఆ తర్వాత తగ్గడమా, పెరగడం అనేది అప్పుడున్న డెసిషన్స్‌ని బట్టి ఉంటుంది. బట్ ఆల్రెడీ మెట్రో సిటీ కాబట్టి అంత ఈజీగా పడిపోవడము, డమాల్ అయిపోవడం అయితే ఉండదు. కొన్ని రోజులు తక్కువ ఉన్నట్టు అనిపిస్తది. కొన్నిసార్లు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తది. ఒకవేళ నిజంగానే పడిపోయిందని అనుకుంటే కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి ఒక 6 మంత్సో, 1 ఇయర్‌కో మళ్ళీ అవి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది బయ్యర్సు ఒక గవర్నమెంట్ వస్తే ఇక్కడ క్యాపిటల్ సిటీ పెడతారు. సింగిల్ క్యాపిటల్ ఉంటుందని చెప్పేసి గత 3, 4 నెలల నుంచి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టడం కొద్దిగా పెరిగింది. ఏపీ క్యాపిటల్ సిటీ, ప్రీవియస్ క్యాపిటల్ సిటీ ప్రపోజ్డ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో పెరిగింది. ఇక్కడ ఉండే మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అడగొచ్చు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఇంకా ఎస్పెషల్‌గా విజయవాడకి పక్కనుండే నున్నా ప్రాంతం, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందండి. ఔటర్ లాగా అనుకోవచ్చు మనం.
ఔటర్ ఏరియాలో కనెక్టింగ్ పెట్టారు. ఈ ఏరియాలో చాలా వరకు పొలాలు, ఓపెన్ ప్లాట్స్, వెంచర్స్ వస్తున్నాయి, కొంటున్నారు. మోస్ట్‌లీ హైదరాబాద్ నుంచి వచ్చే కొన్ని వాళ్ళు గూడా ఉన్నారు. ఇక్కడ ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఏందంటే, రాజధాని లేనప్పటికి గూడా తక్కువ రేట్లయితే ఏం లేవు. అదొకటి మీరు గమనించాలి. ఈ రేట్ల గురించి నేను తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చెప్పాను గదా! 4 నెలల బిఫోర్ నుంచి గూడా కొద్దిగా ఫ్లో అయితే పెరిగింది. మనం హైదరాబాద్‌లో మార్కెట్ పడిపోయిందని అనుకుంటున్నాం గదా! దానికి ఇదేమైనా కారణం అయి ఉంటుందేమో. ఒక మనం ఒక అజంప్షన్ అనుకోవచ్చు. ఇది టీడీపీ గురించి నేను చెప్పానండి. ఒకేళ వీళ్ళైతే 3 క్యాపిటల్స్ అనే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి సింగిల్ క్యాపిటల్ అంటారు. సింగిల్ క్యాపిటల్ అంటే ఆబ్వియస్‌లీ ఫిక్స్‌డ్‌గా ఇదే ఉంటుంది గదా! అనే థాట్ ఉండడం వల్ల 3-6 మంత్స్ ఆ బయర్ వెయిట్ చేసినప్పటికి కూడా ఈ ఎవరైతే ఒక 1 మంత్, 2 మంత్స్‌లో కన్విన్స్ అయితే హైదరాబాద్‌లో పెట్టే ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉందో, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఈ ఏరియాకి షిఫ్ట్ చేసేస్తాడు. లేదా విశాఖపట్నం ఏదో ఒకటి ఏపీలో షిఫ్ట్ చేసే స్కోప్ అయితే ఉంది. ఒక స్టాండ్ మీద గనక గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఆబ్వియస్‌లీ షిఫ్ట్ చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 2019 తర్వాత ఇంకా ఎస్పెషల్‌గా 3 క్యాపిటల్స్ ప్రకటించిన తర్వాతే హైదరాబాద్‌లో ఏపీలో 3 క్యాపిటల్స్ ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌లో మార్కెట్ చాలా వరకు పెరిగింది. మీరు క్లియర్‌గా చూసుంటారు. ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో బయర్స్ గాని, వేరే కేటగిరీస్‌లో ఇన్వాల్వ్ అయ్యారో 2019 డిసెంబర్ తర్వాతే స్పీడప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత లాక్‌డౌన్ వచ్చి కేసీఆర్ గవర్నమెంట్ చాలా కాన్స్టెంట్‌గా ఉండడం ఒకటి, కొన్ని పాలిసీస్ ఒకటి, డెసిషన్స్ ఒకటి, అప్‌కమింగ్ పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, షెడ్యూల్ వస్తున్నాయని చెప్పడం మూలంగా చాలా వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిగెత్తింది. అంటే ఏపీలో ఇన్‌స్టెబిలిటీ ఉండడం మూలంగా 3 రాజధానులు అనేది తప్పో ఒప్పో విషయం పక్కన పెడితే ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి రాజధానిని లేదా హైదరాబాదు తగ్గటువంటి రాజధానిని 3 ప్లేసెస్‌లో కట్టడం ఇంపాసిబుల్ కాబట్టి బయర్ అనే అతను కన్‌ఫ్యూజన్‌లో ఉండి డౌట్ ఎందుకులే మనకి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎంతో కొంత ఉండి ఫిక్స్డ్‌గా ఉంటుందని చెప్పి అనే ఏరియా హైదరాబాదే కాబట్టి ఇక్కడికి ఫ్లో బిగిన్ అయింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ క్యాపిటల్ రీజియన్. విజయవాడ ఏదైతే క్యాపిటల్ అనుకుంటున్నామో ఇదే కాకుండా త్రూఔట్ ఏపీ నుంచి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరూ గూడా ఇన్‌స్టెబిలిటీ ఉండే ఏరియాలో కాకుండా ఆల్రెడీ ఫిక్స్డ్ ఏరియా గదా! డెవలప్‌మెంట్ ఉంది. రెండోది తెలంగాణ అంటే వేరే ప్రాంతం ఏం కాదు. హైదరాబాద్ అంటే మాదే, మనదే అనే ఫీలింగ్ ఇప్పటికీ, ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక ప్రాపర్టీ, ప్లాట్ గాని, అపార్ట్‌మెంట్ గాని ఇక్కడ కొన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ ఆప్షన్ కింద ఇక్కడ హైదరాబాద్‌లో కొనుక్కుంటారు. ఇది యూజువల్‌గా జరిగేదే. ఇక్కడ క్యాపిటల్ గనక ఒకటి ఫిక్స్డ్‌గా ఉండి నిజంగానే డెవలప్‌మెంట్స్ చాలా అద్భుతంగా జరిగి ఉండింటే ఆబ్వియస్‌లీ వాళ్ళు ఈ థాట్‌లోకి ఎళ్ళేవాళ్ళు కాదు. ఇక్కడే డెవలప్‌మెంట్స్‌లో ఉండే వాటిలో పెట్టేసేవాళ్ళు ప్రెమిసెస్‌లో. అది జరగలేదు. ఇది జరగకపోవడం వల్లే హైదరాబాద్‌లో డబుల్ ఇంజిన్ లాగా అంటే ట్వైస్ అయింది స్పీడ్. ఉన్న స్పీడ్‌కి ఇంకొక స్పీడ్ కలిసొచ్చింది. ఆల్రెడీ హైదరాబాద్‌లో దేశం మొత్తం నుంచి ఉండే వాళ్ళందరూ ఉంటారు. ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు కాదంట్ల. అది చాలా మైనర్‌గా ఉంటుంది. అన్నీ కలుపుకున్నా కూడా మన ఏపీ నుంచి వచ్చే అంత ఫ్లో ఉండదు. ఈ ఫ్లో కూడా యాడ్ అవ్వడం మూలంగానే 2020 లాక్‌డౌన్ బిగిన్ అయిన తరువాత కూడా 1-2 ఇయర్స్ చాలా భారీగా రియల్ ఎస్టేట్ సేల్స్ జరగడానికి కారణం ఏంటి అనంటే బికాస్ ఆఫ్ దిస్ సిట్యుయేషన్. ఇదైతే నిజమే. ఇప్పుడు మనం రెండో ఆప్షన్ కింద వైఎస్ఆర్‌సీపీ వస్తే ఏం జరిగిద్దనేది చూద్దాం. ఆల్రెడీ వీళ్ళు 3 క్యాపిటల్స్‌ని పెట్టడం మూలంగా ఇన్‌స్టెబిలిటీ ఉండడం వల్లే హైదరాబాద్‌లో చాలా వరకు ఫ్లో పెరిగిందని చెప్పి మనం ఇందాక అనుకున్నాము. ఇన్ కేస్ ఇక్కడ ఇంకా నిజంగానే క్యాపిటల్ సిటీస్ మీద వర్క్ బిగిన్ అవ్వలేదు కూడా అది కూడా ఒక కారణం హైదరాబాద్‌లో ఫ్లో పెరగడానికి. ఇన్ కేస్ ఇప్పుడు మరి నిజంగానే 3 రాజధానులు వీళ్ళు పెట్టి డెవలప్‌మెంట్స్ బిగిన్ అయ్యాయి అనుకోండి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి. ఆబ్వియస్‌లీ మళ్ళీ ఆలోచిస్తారు. 6 మంత్స్ కాకపోతే 9 మంత్స్ అయినా చూద్దాము. ఒకేళ ఏమైనా ఇక్కడ తక్కువలో దొరికిద్దామని. బయ్యర్ అనేవాళ్ళు ఎలా చూస్తారు? రూ. 10కి రావాలి, రూ. 100కి అమ్మాలన్న ఆశయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ రూ. 10 పెట్టి కొన్నాము, రూ. 18, రూ. 20 వచ్చిందనే దానికంటే కూడా చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఏరియాస్‌లో, సిటీ ఔట్‌స్కట్స్‌లో ఇక్కడ కొనుక్కుందాం. చాలా తక్కువగా వచ్చిద్ది. ఏదైనా డెవలప్‌మెంట్స్ దీని పక్కన పడతాయేమో. 10,000 కొన్న గజం ఏమైనా 70,000కి వెళ్ళిద్ది అని ఒక ఆశ అయితే ఉంటది కాబట్టి వెయిటింగ్‌లోకి 6 మంత్సే కాదు 9 మంత్స్‌కైనా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఎంతవరకు 3 క్యాపిటల్స్ ఎగ్జిక్యూషన్ అయ్యిద్దనేది చూడాలి. బట్ మోస్ట్‌లీ విశాఖపట్నంలోనే ఎక్కువ డెవలప్‌మెంట్స్ చేస్తాము, ఎగ్జిక్యూషనల్ క్యాపిటల్ పెడతామని చెప్పి ఫిక్స్ చేశారు కాబట్టి వైఎస్ఆర్‌సీపీ తరపున. అట్లాగో ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం చేస్తానని చెప్పి స్టేట్మెంట్‌లు ఉన్నాయి కాబట్టి, ఒకేళ ఈ ప్లేస్‌లో ఏవైనా కొన్ని గవర్నమెంట్ డెవలప్‌మెంట్స్ గానీ, ఇంకా ఏవైనా అడిషన్‌గా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తాము, సాఫ్ట్‌వేర్ కంపెనీ తీసుకొస్తున్నామని ఒక న్యూస్ గనక వస్తే, ఇక్కడ ఆల్రెడీ బాగా డెవలప్‌మెంట్ ఉంది. రెండోది ఏదైనా సిటీ ఔట్‌స్కట్స్‌లో ఏమైనా మంచి వెంచర్‌లు గానీ, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ వస్తే, ఆబ్వియస్‌లీ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూపిస్తారు. ఇంట్రెస్ట్ చూపిచ్చేస్తారు. విశాఖపట్నం లాంటి ఏరియాలో వీళ్ళు డెవలప్‌మెంట్ స్పీడ్‌గా చేస్తున్నామని చెప్తే.
ఎట్లాగో ఈ ఏరియాలో డెవలప్మెంట్ అయ్యిద్ది అని అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అంతగా ట్రస్ట్ చేయరు కాబట్టి ఇక్కడ పెద్ద డెవలప్మెంట్ లేవు విశాఖపట్నంతో పోలిస్తే. కాబట్టి ఈ ఏరియా కంటే కూడా లేదు కర్నూలు ప్రెమిసెస్లో ఉండే ఏదో డెవలప్మెంట్స్ మనకి లీగల్ రాయిదాని వస్తుంది అనుకుంటున్నాం. ఇవి కాకుండా ఈ ఏరియాలో గనక ఫిక్స్డ్ డెవలప్మెంట్స్ ఉంటే చాలా వరకు హైదరాబాద్ని బీట్ చేసే ఏరియా కాబట్టి, అంటే అంత పెద్ద జియోగ్రఫికల్ ల్యాండ్ కాదు, అంత జనాభా లేనప్పటికీ కూడా దీనికున్న ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి కాబట్టి సిటీ ఎక్స్పాండ్ అయ్యిద్ది, ఇటుపక్క ఎక్స్పాండ్ అయ్యిద్ది, ఇటుపక్క ఎక్స్పాండ్ అయ్యిద్ది అనే ఉద్దేశం ఉంటే ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఒకటి జనరేట్ అయ్యిద్ది. ఈ కన్ఫ్యూజన్సే హైదరాబాద్ మార్కెట్ని కొంచెమైనా డల్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం మాత్రమే. నేను ఏది ఫిక్స్డ్గా చెప్పట్లేదు. 3 క్యాపిటల్స్ అంటే కన్ఫ్యూజన్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ని లేదా ఇంతలో సగం డెవలప్మెంట్ని అయినా 3 ఏరియాస్ కలిపి చేయగలుగుతామా, లేదా ఇంతలో సగమైన ఒక్కొక్క చోట మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతామా అనేది ఫస్ట్ పాయింట్. ఆబ్వియస్లీ 3 ప్లేసెస్లో మనం డెవలప్మెంట్స్ క్రియేట్ చేస్తున్నామంటే ఏదైతే ఇంత ఉందో దీన్ని డిస్ట్రిబ్యూటెడ్గా 3 చోట్ల అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజనే అది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ మూలంగానే హైదరాబాద్ మార్కెట్ ఏమవుతుందనేది డిపెండ్ అయి ఉంది. కాబట్టి మనం జూన్ 4 తర్వాత ఎటువంటి గవర్నమెంట్ వచ్చింది, ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చింది అనేది ఒకటి చూడాలి. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న పాలసీస్ హైదరాబాద్ మార్కెట్ని పెంచేలాగా ఉన్నాయా, కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయించేలాగా ఉన్నాయా, పడిపోయేలాగా ఉన్నాయా అనేది ఆ రోజు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ జరిగినవి. ఫిక్స్డ్ క్యాపిటల్కి 3 క్యాపిటల్స్కి తేడా ఉంది. ఆ కన్ఫ్యూజన్ మాత్రం అది అవ్వదు అని కాదు, కన్ఫ్యూజన్ మూలంగా హైదరాబాద్లో మార్కెట్ పెరిగింది. ఇదండి ఈ 3 టాపిక్స్ గురించి నేను చెప్పడం. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ వాట్సాప్ కానీ కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.